హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుప్రీతీస్ కిచెన్. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ క్రిస్పీ బొబ్బర్ల వడలు. వీటిని అలసంద వడలు అని కూడా అంటారండి. వీటికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు బొబ్బర్లండి. ఈ బొబ్బర్లు ఏంటంటే మినిమం 6 to 8 hours నానబెట్టుకోవాలి. 1 కప్పు బొబ్బర్లకి 1 టేబుల్ స్పూన్ మినపప్పు, ఆ రెండు వేసి నేను నానబెట్టుకున్నాను. మీకు సాయంత్రం స్నాక్లా కావాలి అనుకుంటే పొద్దున నానబెట్టుకోండి, లేదు మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తినాలి అనుకుంటే రాత్రి నానబెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఇందులో ఏంటంటే మనం మినప్పప్పు వేయడం వల్ల వడలు చాలా క్రిస్పీ అండ్ టేస్టీగా వస్తాయి. అలాగే మినప్పప్పులో జిగురు ఉంటుంది కాబట్టి మనం వడలు వేసుకున్నా కూడా చాలా బాగా వస్తాయి. 1 కప్పు ఉల్లిపాయలు వేసుకుందాం, కొత్తిమీర, కరివేపాకు, వరిపిండి, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం. మీ కారంకి తగినట్టు ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని రుబ్బుకుంటే సరిపోతుందండి. సో ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం. ఇదిగోనండి, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా. ఇందులో ఏంటంటే మనం వాటర్ వాడవలసిన అవసరం ఉండదు. సో వాటర్ లేకుండా గ్రైండ్ చేసుకున్నది. ఇందులో 1-2 టేబుల్ స్పూన్లు వరిపిండి, కొంచెం ఉప్పు, తగినంత ఉప్పు వేసుకోండి, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, అలాగే 1 కప్పు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు. ఇవన్నీ మనం మిక్స్ చేసుకొని వడల్లా వేసుకుందాం. ఇవనండి, ఇప్పుడు వీటిని మనం మరీ మందంగా కాకుండా అలాగే పలచగా కాకుండా మీడియంగా ఇలా ఫస్ట్ మనం రౌండ్ చేసుకొని వీటిని ఇలా మనం వడల్లా ఇలా చేసుకొని మనం వడల్లా వేయించుకుందాం. మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి, లేదంటే లోపల ఉన్నది మనకి ఉడకదు. బోత్ సైడ్స్ మనకి గోల్డెన్ కలర్ వచ్చినట్టు వేయించుకుందాం. చూసారు కదండి, ఆయిల్ అనేది అస్సలు పీల్చకుండా వచ్చేవి. ఇదిగోనండి, మన వేడి వేడి క్రిస్పీ బొబ్బర్ల వడలు రెడీ అయిపోయి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.